బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ట్విస్ట్ లో భాగంగా ఏం చేశాడంటే బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళందరినీ నుంచోబెట్టి వాళ్ళ అందరికి ఎవరెవరు మనకి రీతు చౌదరి, ఫ్లోరా షైని అండ్ శ్రీజాకి బ్లాక్ సీట్స్ వచ్చాయి కదా. సో వాళ్ళు భయపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తాడు బిగ్ బాస్ అని చెప్పి. అప్పుడు అక్కడే పెద్ద ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఈ ముగ్గురికి కాంపిటీషన్ పెట్టి ఆ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ముగ్గురు కూడా బాల్ ప్లే గేమ్ అనేది చేశారు. ముగ్గురు తలపడ్డారు. బట్ ఫ్లోరా షైని గారు అలా ఆడారు. సో శ్రీజ హెల్ప్ వల్ల తన వచ్చింది. కానీ లిటరలీ చెప్తున్నా, రీతు చౌదరి కావచ్చు, శ్రీజ కావచ్చు, గేమ్ ప్లే వాళ్ళు వేరే విషయాల్లో ఎలా ఉన్నా గేమ్ మాత్రం ఇచ్చి పడేశారు. అసలు శ్రీజ కావచ్చు, రీతు చౌదరి అయితే వావ్ అనిపించింది. చాలా టఫ్ ఫైట్ ఆడింది. ఇలాగే తన డెమాన్ పవన్ తో తిరగకుండా, ఇలా పులిహోర వ్యవహారం చేయకుండా, ఇలా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే గనక కంపల్సరిగా రీతు చౌదరి కావచ్చు ఫైనల్లో ఉంటుంది. ఇలాగే ఆడితే అంటే అలా కాకుండా మేము పులిహోరే కలుపుకుంటాం, మేము పులిహోరే కల్పించుకుంటాం అంటే మాత్రం కంపల్సరిగా ఎలిమినేషన్ జోన్కి అయితే ఫేస్ చేయాల్సిందే.